ఆంధ్రప్రదేశ్ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య ఫెంపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు జిఎస్ ప్రసాద్ అయిన నేను నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మాకు ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారికి మరియు తోటి మంత్రి మండలికి అశేష మెజార్టీతో గెలిచిన 164 మంది ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి మా యొక్క శుభాకాంక్షలు. మా ఫెడరేషన్ నాయకుల తరఫున 25,000 మంది గ్రామీణ వైద్యుల తరఫున మీ యొక్క ప్రభుత్వానికి ఈ ప్రజాప్రభుత్వంగా మారాలని, ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు గ్రామీణ వైద్యం అనే దాని గురించి ఒకసారి ఆలోచించి అందులో ప్రముఖ పాత్ర ఎవరు పోషిస్తున్నారు, ప్రజలకు ఈ గ్రామీణ వైద్యం తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారికి, లోకేష్ గారికి మరియు ఇతరత్ర అందరికీ కూడా మా విన్నపం ఏమంటే, గతంలో మనకు జరిగిన ట్రైనింగ్స్, మనకు వచ్చిన కమ్యూనిటీ పారామెడిక్స్ జీవోను పునరుద్ధరించాలని కోరుకుంటూ ఈ 5 సంవత్సరాలు మాకు వృత్తి పరిరక్షణ కలగాలని మరియు మా వృత్తికి తగిన గుర్తింపు కావాలని చెప్పి కూడా మేమంతా గత దశాబ్దాలుగా చేస్తున్న మా విన్నపాలని పోరాటాలని గుర్తించి మీరు ఏదైతే ఈ గ్రామీణ వైద్యం అనే దాని మీద ఒక అధ్యయనం చేసి అందులో మా ప్రముఖ పాత్రకు తగిన రికగ్నేషన్ ఇస్తే మేము ప్రజలకు చెంత నుండి చేస్తా అంటే మా వైద్య సేవలకు తగిన గౌరవించిన వారైతారని చెప్పి కూడా కోరుతూ త్వరలోనే మేము సెక్రటరియట్లో మంత్రివర్యుల్ని, ముఖ్యమంత్రి గారిని మరియు అన్ని శాఖల మంత్రులను కూడా మాకు పట్టణ గ్రామీణాభివృద్ధి, అర్బన్ డెవలప్మెంట్స్ వీళ్ళంతా కూడా చూసుకొని గ్రామీణ మురికివాడలో ఉన్న అందరికీ మేము చేస్తున్న సేవలను వివరించి వాళ్ళతో సంప్రదిస్తామని కోరుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క వీడియో ద్వారా మన ఫెడరేషన్ సంఘ సభ్య నాయకులందరికీ ప్రతి 175 నియోజకవర్గాల్లో ఉన్న గ్రామీణ వైద్యులందరికీ, తర్వాత ప్రతి నియోజకవర్గ కమిటీ నాయకులకి, జిల్లా నాయకులకి, రాష్ట్ర నాయకులకి కూడా రేపటి నుండి మీ నియోజకవర్గాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలకి, ప్రజాప్రతినిధులకి మనం ఒక్క గౌరవంగా మన ఫెడరేషన్ తరఫున, జిల్లా సంఘాల తరఫున మీరంతా వెళ్ళి వారికి విషయం చెప్పి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. త్వరలోనే రాష్ట్ర కమిటీకి ఒక అపాయింట్మెంట్ తీసుకొని ప్రభుత్వంతో ఫెడరేషన్ తరఫున గత ప్రభుత్వంలో లేని అవకాశం ఈ ప్రభుత్వం మనకి ఇస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు మనం ఎలాంటి సంప్రదింపులకు కానీ చర్చలకు కానీ అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ప్రసాదించిన జీవోలకు కానీ ట్రైనింగ్లకు కానీ ఎలాంటి విలువ లేని పరిస్థితి గత ప్రభుత్వంలో మనకు జరిగింది. అది తిరిగి రిపీట్ కాకూడదని మనం ఈరోజు ప్రభుత్వాలను విన్నవిస్తాం. ఆ రోజు నేను ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని మన ఫెడరేషనే కాకుండా సభ్య సంఘాలన్నిటి కూడా కలుపుకొని వాళ్ళని కూడా అందరం కూడా ఒక కార్యనిర్వాహకంగా కమిటీని ఏర్పాటు చేసుకొని తద్వారా ఎంతో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఆర్ఎంపీల ఆత్మగౌరవాన్ని, వృత్తి గౌరవాన్ని ప్రభుత్వ గుర్తింపుతో సార్థకత చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ, ఈరోజు ఏదైతే గ్రామీణ అభివృద్ధిలో ప్రముఖంగా నీరు, రోడ్లు, నిర్మాణము, జీవనం వాళ్ళ యొక్క ఆధారం అంటే తినడానికి కావాల్సిన వనరులు ఎంత అవసరమో అంతే అవసరం ఆరోగ్యం. ఈ ఆరోగ్యంలో ప్రభుత్వం మీద భారం లేకుండా, పిఎస్సీల మీద ఒత్తిడి లేకుండా, ఉన్న బడ్జెట్లో ఇబ్బంది లేకుండా ఈ పొద్దు ఉంది అయ్యా ప్రశాంతంగా ప్రభుత్వం కానీ ప్రజలు అంటే ఫస్ట్ ఎయిడ్ డాక్టర్సు పల్లెటూరు ప్రాంతాల్లో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా
మనం ఈ సంవత్సరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ఈ 5 సంవత్సరాల్లో మన కోరికను నెరవేర్చాలని కోరుతాం. అది తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, తర్వాత ఇది మాకు ఖచ్చితమైన న్యాయం జరుగుతుందని, ప్రజలకు కూడా తద్వారా న్యాయం జరుగుతుందని చెప్పి మేము మనసావాచా నమ్ముతూ ఈనాటి ప్రభుత్వంలో ఏర్పడిన మంత్రివర్యులకు, ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి గారికి మరియు అన్ని పార్టీల అధినేతలకి, గెలిచిన ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీలకు, ముఖ్యంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఆయన ఒక డాక్టర్స్ ట్రైనింగ్ కావడానికి కావాల్సిన సిలబస్ తయారు చేసే ఒక వ్యవస్థ, తర్వాత ఆయన ఒక మంచి దీని మీద గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా అయితే ఆంధ్ర రాష్ట్రంలో లేదా మన దేశంలో ఈ వ్యవస్థలో గ్రామీణ వైద్యాన్ని అభివృద్ధి చేయాలంటే ఉన్న ఈ గ్రామీణ వైద్యులకు ఎలాంటి తర్ఫీదునిచ్చి లేదా వీళ్ళ ద్వారా ప్రభుత్వానికి మాకు వాలంటీర్స్గా, ఈ వాలంటీర్ అనే పదం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా ఈ ప్రభుత్వానికి. అలా కాకుండా ఈ సేవకులు ఏదైతే ఉన్నారో ప్రజా సంక్షేమంలో భాగంగా, ఆరోగ్య సంక్షేమంలో భాగంగా, గ్రామీణ వైద్య విధానంలో భాగంగా మనం ఆయన దృష్టి కూడా తీసుకెళ్తాం. ఇది కేంద్ర దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి మనకు భగవంతుడు ఒక వరం ఏమంటే సత్యకుమార్ గారు బీజేపీ లీడర్ అయి ఉండడం, ఆయనకు కేంద్ర ప్రభుత్వంతో తగిన మంచి సత్సంబంధాలు ఉండడం, ఆయన మనకు ఈరోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ముఖ్యంగా మా ధర్మవరం, మా అనంతపురం జిల్లా నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండడం ఆయన అందరి అదృష్టం. నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఈ ప్రాంతంలోనే ఉన్నా కాబట్టి ఒకసారి కాకుండా 2 సార్లు నేను సత్యకుమార్ గారిని కలిసి అన్నీ వివరించి తగిన అపాయింట్మెంట్లు తీసుకొని అన్ని అసోసియేషన్స్ను కూడా పిలిచి ఒకసారి కలుస్తామని చెప్పి మీకు విన్నవిస్తూ, ప్రస్తుతం ఈ వారం అంతా కూడా మీరు శుభాకాంక్షలు మాత్రమే తెలిపి అందరికీ విషయం చెప్పి మీ ఉనికిని చాటుకోవాలని, తర్వాత మనం చేసే సెకండ్ కార్యనిర్వాహక పాలిట్ బ్యూరో రేపు వారంలో, నెలలో మొదటి వారంలో ఏర్పాటు చేస్తాం. అప్పుడు కార్యనిర్వహణలో భాగంగా చేస్తాం. మొదటి ప్రభుత్వ అభినందన సభ అనేది నూతన ప్రభుత్వ అభినందన సభ మరియు మన యొక్క ఈ కార్యాచరణలో మొదటి మెట్టు అనంతపురంలోని ఒక మహాసభను ఏర్పాటు చేసి ఆగస్టులో లేదా సెప్టెంబర్లో అక్కడి నుంచే మన యొక్క స్టార్ట్ చేస్తాం కార్యక్రమం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు.